ఫ్రూట్స్ అండ్ మిల్క్ రెండు కలిపి కన్స్యూమ్ చేయడం వల్ల అన్హెల్దీ అని చాలా మంది అనుకుంటారు. బట్ లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఇన్ ఏ సింపుల్ వే. ఇప్పుడు బేసికల్లీ చూసుకుంటే మిల్క్ లో కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో ఆ కేసిన్ ప్రోటీన్స్ చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఉంటాయి అండ్ ఇవి ఒక్కొక్కటి అటాచ్ అవ్వకుండా దూరంగా ఉంటాయి అనమాట. సో అందుకే మిల్క్ ఒక లిక్విడ్ ఫామ్ లో స్మూత్ గా ఉంటుంది. మనం ఒకవేళ ఇందులో లైమ్ జ్యూస్ కానీ లేదా వెనిగర్ లాంటి స్ట్రాంగ్ ఎసిడిక్ ఫుడ్స్ లాంటివి యాడ్ చేస్తే మిల్క్ లో ఎసిడిటీ పెరిగిపోతుంది. సో అప్పుడు మిల్క్ లో ఉన్న ప్రోటీన్స్ అన్ని కలిసి చిన్న చిన్న లంప్స్ లాగా మారిపోతాయి. సో అందుకే మనకి మిల్క్ అప్పుడు స్ప్లిట్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు అందరూ అక్కడే భయపడతారు, లైక్ మిల్క్ స్పాయిల్ అయిపోయిందా అన్నట్టు అనుకుంటారు. కానీ మనం ఇదే సేమ్ ప్రాసెస్ యూస్ చేసి పన్నీర్ కూడా ప్రిపేర్ చేస్తాం కదా, విచ్ ఈస్ మోర్ సేఫ్ అండ్ న్యూట్రిషియస్ కూడా. యాక్చువల్లీ మీరు నార్మల్ మిల్క్ తాగినా కూడా ఈ స్టమక్ లో ఉన్న యాసిడ్స్ మిల్క్ ని ఇలానే మారుస్తాయి. పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది డైజెషన్ లో జరిగే ఒక నార్మల్ ప్రాసెస్ మాత్రమే. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో విచ్ ఆర్ రిచ్ ఇన్ విటమిన్ సి మిల్క్ ని స్పాయిల్ అయితే చేయవు. మీ బాడీ మిల్క్ ని ఈజీగా డైజెస్ట్ చేసుకుంటుంటే ప్రాబ్లమే లేదు. కానీ కొంతమందికి ఈ మిల్క్ అండ్ ఫ్రూట్స్ కాంబో ట్రై చేసినప్పుడు స్టమక్ అప్సెట్ అవ్వడం, బ్లోటింగ్, గ్యాస్ ఫామ్ అవడం లాంటివి జరుగుతాయి. సో అలా వస్తే అది లాక్టోస్ ఇంటాలరెన్స్ సైన్ అయి ఉండొచ్చు. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ ఫ్రూట్స్ అండ్ మిల్క్ కలిపి తీసుకోవడం అవాయిడ్ చేయడం చాలా బెటర్. సో బ్రో మాకు ఇవన్నీ ఏం లేవు, మేము ఫ్రూట్స్ అండ్ మిల్క్ తీసుకున్నా కూడా మాకు బెటర్ డైజెషన్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. సో నేనేమంటున్నా అంటే ఎవరో చెప్పే ఈ మిత్స్ ఫాలో అయ్యే కన్నా లైక్ ఒకసారి ట్రై చేయండి, మీ బాడీ ఎలా రెస్పాన్స్ అవుతుంది అన్నది అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, హ్యాపీలీ కన్స్యూమ్ చేయండి.